హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా కోలం డిజైన్ అయితే ట్రెండింగ్ గా ఉంది కదా. సో అది ఇంట్లోనే మనం బ్లౌజ్ మీద ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఈ డిజైన్ వేయడానికి నేనైతే గ్లిటర్ కోన్ అయితే తీసుకున్నాను, గోల్డ్ కలర్ ది. ఆ గోల్డ్ కలర్ కోన్ తోనే ఈ డిజైన్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. గ్లిటర్ కోన్ కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఒక బ్లౌజ్ పీస్ మీద మనకు నచ్చిన కోలం డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా రౌండ్ నెక్, బోట్ నెక్ పెడుతున్నారు కదా. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి నేనైతే స్క్వేర్ నెక్ అయితే పెట్టుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏ నెక్ బాగుందో కూడా కామెంట్ చేయండి. నేనైతే బ్లౌజ్ పీస్ మీద మార్కర్ తో అయితే కోలం డిజైన్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా డ్రా చేసి అయితే వేసుకోండి. ఇదైతే నా ఛానల్ లో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే హ్యాండ్ కి కూడా డిజైన్ అయితే వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూడండి. మీరు కూడా నచ్చితే డిజైన్ మీరు కూడా అయితే ట్రై చేసి వేసుకోండి. ఒకవేళ రాని వాళ్ళైతే మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది పెట్టి దాన్ని మార్క్ చేసుకొని ఇలా అయితే తీసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసి అయితే టైలర్ అయితే చూస్తారు. ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఈజీగానే ఉంటుంది.
డిజైన్ అయితే ఎలా వేసుకోవాలి ఏంటి ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా దీన్ని అయితే వేసి అయితే చూపిస్తాను. నేను క్లాత్ మీద మార్కర్ తోటి అయితే గీసి అయితే క్లియర్గా అయితే పెడతాను. ఫైనల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనలీ డిజైన్ అయితే ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను కొంచెం డిఫరెంట్గా అయితే వేసాను. ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చిందా లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఎలానో చూశారు కదా. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.